పూర్వం ఒక ఆవు ఆడవాళ్లకు శాపం ఇచ్చిందని మీకు తెలుసా? ఒక రైతు దగ్గర ఉన్న ఆవు ప్రతిరోజు చాలా పాలు ఇచ్చేది. ఆ ఆవు గర్భవతి అయినప్పుడు పాలు ఇవ్వడం ఆపేసింది. కారణం తెలుసుకోకుండా కోపంతో ఆ రైతు ఆవుని కొట్టి అడవిలోకి తరిమేస్తాడు. అడవిలో ఆవు ఒక దూడకు జన్మనిస్తుంది. ప్రసవం తర్వాత అలసిపోయిన ఆ ఆవు అటుగా వేటకు వచ్చిన ఒక యువరాణిని సహాయం అడుగుతుంది. దయచేసి నా దూడను ఎత్తి నా వీపుపై పెట్టు అని కోరుతుంది. కానీ యువరాణి అహంకారంతో ఆవును దూడను అవమానిస్తుంది. సహాయం చేయడానికి నిరాకరిస్తుంది. దీంతో బాధపడి కోపించిన ఆవు యువరాణిని ఇలా శపిస్తుంది. నువ్వు నా బాధను అవమానించావు. అందుకే ఇకపై ఆడవాళ్ళు ప్రసవ సమయంలో నాకన్నా 100 రెట్లు ఎక్కువగా బాధపడతారు. మనుషుల బిడ్డలు 9 నెలల వరకు నడవలేరు. కానీ ఆవుకు పుట్టిన దూడలు మాత్రం పుట్టిన వెంటనే నడుస్తాయి. ఈ శాపం ఇప్పటికీ ఆడవాళ్ళకు కొనసాగుతుంది. ఈ కథ ఒక సారాంశం.